హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు మనం ఇంట్లో ఎంతో టేస్టీ బెల్లం రాగి పిండితో తోపా తయారు చేసుకోవటం ఎలాగో చూద్దామండి. మన వీడియోస్లో ఏమేమి కావాలో చూద్దాము. రాగి పిండి తోపాకి కావాల్సినవండి. రాగి పిండి అండి, ఒక కప్పు బెల్లం అండి. ముందుగా మనం బెల్లం ఒక బాండీలో తీసుకొని అదే కప్పుతోటండి 2 కప్పులు వాటర్ తీసుకున్నాము. దీన్ని ఒక స్టవ్ మీద పెట్టేద్దామండి. బెల్లం దీన్ని బాగా కరుగునిద్దామండి. రాళ్ళు అవి ఉంటాయి కదా, వేడెక్కనిద్దాం. ఈలోపు పక్క స్టవ్ మీద కొంచెం నెయ్యి తీసుకొని ఈ కప్పు రాగి పిండి ఉంది కదా, బాగా ఫ్రై చేద్దామండి. చక్క నెయ్యిలో ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లాన్ని కరిగించుకుందాం కదా, ఈ వాటర్ పోసుకుందాము. 1 కప్పు బెల్లానికి 2 కప్పులు వాటర్ తీసుకున్నానండి నేనైతే. ఇసుక కానీ ఏమన్నా దుమ్ము ధూళి ఉన్నా కానీ ఇదిగోండి ఇలాగ వచ్చేస్తాయి. ఇది పక్కన పెట్టేద్దాం. కలుపుతూనే ఉండాలండి, దీనైతే కలుపుతూనే ఉండాలండి దగ్గరకు వచ్చే వరకు. ఇది ఇలాగా సన్న మంట మీద ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలండి. నెయ్యి ఇంకొంచెం తీసుకుందామండి. నెయ్యి నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు అండి, నడువుల్లో బలం కాబట్టి. అది ఈ దగ్గరకు వచ్చి వదిలేసేదాకా మరి కలుపుతూనే ఉండాలి. మన వీడియోస్లోకి వెళ్తే పంచదారతో కూడా చేస్తున్నామండి ఒకసారి మనం. నెయ్యి ఎంత తీసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. ఇలాగ వచ్చేసిందండి. ఇక కలిపి ఇలాగా వదిలేసేటప్పుడు మన ముందుగా పొడి చేసి పెట్టుకున్న యాలక్కాయల పొడి వేసుకున్నాము. మంచి సువాసన వస్తుంది. ఇలా వచ్చేసిందండి, సరిపోతుంది. నెయ్యి కూడా చాలా వేసాం ఎక్కువ. మనం ఒక బౌల్లో నెయ్యి పూసేసి అప్లై చేసేసి రౌండ్గా దీంట్లో వేద్దామండి. ఇది మా చెట్టు అరిటాకుని కట్ చేశానండి, చిన్న ముక్కని. చాలా బాగుంది, లేతగా ఫ్రెష్గా వర్షానికి. ఇదిగోండి మనం రెడీ చేసుకున్న ఈ తోపానండి. వేడిగా ఉంది, కొంచెం చల్లారనిద్దాము. బాగా వచ్చిందండి. స్వీట్ కూడా బెల్లం చక్కగా సరిపోయిందండి. ఒకవేళ ఇంకా స్వీట్ తినాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం పంచదార వేసుకోండి, బాగుంటుంది. లేదు నడువుల్లో బలాన్ని ఇస్తుందండి ఈ రాగిపిండి తోప అయితే. చిరైన వాళ్ళు తినొచ్చు, డెలివరీ అయిన వాళ్ళు బాలింతలు తినొచ్చు. అదే రీతిగా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరండి, 3 నెలలు 4 నెలలు చంటి బిడ్డ కాడి నుంచి కూడా అందరూ కూడా తినొచ్చండి. ప్రతి ఒక్కరు కూడా ఈ రాగి తోపాని. చంటి పిల్లలకైతే జావ రూపంలోనూ కూడా కొంచెం సాల్ట్ వేసి అందించవచ్చండి. ఇది చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రాగితో పండి శరీరంలో రక్తశాతాన్ని అయితే బాగా పెంచుతుందండి. రక్తహీనతతో బాధపడే వాళ్ళకి నిజంగా చాలా చక్కగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టే లైక్ చేసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.